హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన పూరీ రెసిపీ అండి. ఎప్పుడు మనము అన్నం మిగిలిపోతే టమాటో రైస్, పులిహోర, తాలింపు ఇలా చేసుకుంటాం కదండి. అలా కాకుండా కొత్తగా ఇలా మిగిలిన అన్నంతో పూరీలు ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసిన ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా అంటే చాలా బాగా వస్తుందండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు తెలుస్తుందండి. అంత పొంగుతూ మెత్తగా చాలా చాలా బాగుంటాయండి. పిండిని ఏ విధంగా కలపాలి, ఇంకా పూరీలను ఎలా ఫ్రై చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా చూసారంటే మీరు ప్రతిసారి అన్నం మిగిలితే ఇదే విధంగా చేస్తారండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన అన్నంతో చాలా టేస్టీగా పూరీలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిగిలిన 1 కప్పు దాకా ఉందండి అన్నము తీసుకున్నాను. మిగిలిన అన్నం 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నం మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు ఉంటే ఒక 2-3 వేసుకోండి. నా దగ్గర లేదని ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం బ్యాటర్ పల్చగా అయిపోతుందండి. అందుకే 1 కప్పు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న అన్నం పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే 1/2 టీ స్పూన్ కారమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం బాగా కలుస్తుందండి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్కి సరిపోయినంత గోధుమ పిండి వేసుకోవాలండి. నాకు ఇక్కడ సుమారుగా 3 కప్పులు పడిందండి. ఒకవేళ మీరు బ్యాటర్ పల్చగా చేస్తే పిండి ఎక్కువ తక్కువ పడొచ్చండి. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. కొద్దిగా పిండి వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి పూరీలు అయితే. ఒకవేళ మీకు బ్యాటర్ గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ చిలకరించైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. పూరీల పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని పైన అప్లై చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు పిండి సాఫ్ట్గా అయిపోతుందండి. పూరీలు తాల్చేటప్పుడు మనకు మంచిగా వస్తాయి పూరీలు అయితే. ఇప్పుడు పిండిని ఒక 2-3 సార్లు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత. అప్పుడు మనకు పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మీకు పూరి ఎంత సైజ్ చేయాలో అంత బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని తడి ఆరకుండా దానిపైన క్లాత్ పెట్టేసి ఇక్కడ దానిలో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని పూరీలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చూడండి, అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మీకు ఈ పూరీ రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఇలా తాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ మరొకటి చేసి చూపిస్తున్నానండి. అన్ని వైపులో ఈక్వల్గా దాల్చుకోవాలి. సైజు మీరు చిన్నది పెద్దది దీన్ని బట్టి మీరు పిండి ముద్ద తీసుకొని పూరీలా చేసుకోవచ్చు. మరీ పల్చగా చేయొద్దండి, క్రిస్పీగా వచ్చేస్తాయి. అదే మీరు ఎక్కువ లావుగా చేస్తే తినేటప్పుడు అంత బాగుండేయండి. మీడియంగా ఒత్తుకోవాలి.
కానీ అన్ని వైపులో ఈక్వల్గా ఉండాలండి. అప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతూ మంచిగా వస్తాయండి. అన్ని వైపులో ఈక్వల్గా దాల్చుకోవాలి. ఇలా దాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పూరి వేసుకోవాలండి. ఇలా పూరి వేసిన తర్వాత మనం గరిటెతో ఇలా పైన లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకు బెలూన్ లాగా బాగా పొంగుతూ వస్తుందండి పూరి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా చక్కని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పిల్లలైతే పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారండి. కానీ ఇలా చేసిన పూరీలకు ఆయిల్ కూడా చాలా తక్కువనే పీలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పొంగుతూ. ఇదే విధంగా పిండి కలుపుకున్నారంటే మీకు ప్రతి పూరి కూడా పొంగుతూ ఆయిల్ కూడా తక్కువ పీలుస్తూ మంచిగా వస్తాయండి పూరీలు అయితే. ఇక్కడ నేను చూపిస్తున్నానండి, ఒక 2-3 పూరీలు ఫ్రై చేసి చూడండి. ప్రతి పూరి కూడా ఎంత బాగా పొంగుతూ వస్తుంది. ఇలా మనం పైన ఇలా లైట్గా గరిటెతో ప్రెస్ చేయడం వల్ల అప్పుడు మనకు పూరీలు బాగా పొంగుతాయండి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు ప్రతి పూరి కూడా పొంగుతూ మంచిగా వస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చెప్పినట్టు పిండి కలిపి మీరు ఇదే విధంగా తీసుకున్నారంటే పూరీలు అయితే బాగా వస్తాయండి. పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా పొంగుతున్న పూరీలు మీరు పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 2-3 పూరీలు కూడా ఫ్రై చేసి చూపిస్తున్నానండి. అన్నం చల్లారితే కూడా మిగిలినప్పుడు ఇలా తినరు కదండి. ఇలా అప్పుడప్పుడు ఇలా మిగిలిన అన్నంతో మనం పూరీలు చేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే అన్ని పూరీలు కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పొంగుతూ. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. చల్లారినా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ ఆలు మసాలా కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయండి. అస్సలు మిగిలిన అన్నంతో చేసిన అంటే కూడా నమ్మరండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా అన్నం మిగిలినప్పుడు ఇలా టేస్టీగా పూరీలు చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.